సమాజ హితం కోరి పనిచేసే పలువురు సేవామూర్తులకు ప్రతి ఏటా ఉగాది పర్వదినాన అందించే ఉగాది నంది అవార్డులు ఈసారి ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన బొల్లు వెంకటకృష్ణ గంగాధర్ అనే గురుస్వామి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత బొల్లు వెంకటకృష్ణ గంగాధర్ మాట్లాడుతూ, అందరి బంధువులం అయ్యప్ప సేవకులం అనే స్వచ్ఛంద సంస్థను శబరిమల శ్రీ స్వామి అయ్యప్ప నామకరణంతో ఏర్పాటు చేసి తద్వారా ఏబీఏఎస్ బృందం సభ్యులు ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో ఎందరో అభాగ్యులను, అనాథలను ఆదరిస్తూ వారికి అన్ని విధాలా చేయూత అందించినట్లు తెలిపారు. ఆ సేవలను గుర్తించిన కేంద్ర కమిటీ పెద్దలు నవంబర్ 4వ తేదీన దండపాణి గురువు జయంతి వేడుకలతో పాటు అయ్యప్ప గురుస్వాములను సత్కరించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టడాన్ని దృష్టిలో ఉంచుకొని అందించిన సేవలకు బదులుగా ఈ పురస్కారాన్ని తాను అందుకోనున్నట్లు తెలిపారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ గవర్నమెంట్ గుర్తింపు పొందిన సాంస్కృతిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రముఖ హాస్యనటుడు ఎం బాబు మోహన్ మరియు కేరళ పరశురాం వంశీకులు శివతంత్రి చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని తెలిపారు. బొల్లు వెంకటకృష్ణ గంగాధర్కు నంది అవార్డు పురస్కారం అందుకున్నాడన్న సమాచారం తెలుసుకున్నాం. శ్రీ శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు మెయిల్ శాంతైన మురళీ నంబూద్రి గురుస్వామి దండపని కుమారుడు వేలు గురుస్వామి, ధర్మవరం గ్రామం పెద్దలు బొల్లు కొండబాబు, దాట్ల అప్పన్నబాబు, కిర్లంపూడి పిహెచ్సి వైద్యులు బి రాంబాబు నాయక్, పి సాయి హేమాంజలి తదితరులు శుభాకాంక్షలను తెలియజేశారు.